హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఒక ఊరిలో ఒక గొప్ప శివాలయం ఉండేది. ఎవరు ఏ కోరిక కోరుకున్నా తీర్చే శివాలయం. అయితే అదే శివాలయానికి ముందర ఒక కళ్ళు లేని భిక్షగాడు ఆ శివుణ్ణి నమ్ముకుని ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్షం అడుగుతూ రాత్రి సమయంలో కూడా ఆ శివాలయం ముందర ఉన్న చెట్టు కింద ఉండేవాడు. అదే శివాలయానికి ప్రతిరోజు ఒక శివభక్తుడు వచ్చేవాడు. జీవితంలో ఒక్కరోజు కూడా శివాలయానికి రాకుండా ఉండేవాడు కాదు. అతను శివాలయానికి వచ్చిన ప్రతిసారి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ శివాలయానికి ముందర కూర్చున్న భిక్షగానికి ప్రతిరోజు ఒక నాణ్యము వేసేవాడు. ఇలా కొన్నాళ్ళు కొనసాగడంతో భిక్షగాడికి భక్తుడికి మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఆ భక్తుణ్ణి శివాలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని బయటకు వస్తూ శివాలయం ముందర ఉన్న కళ్ళు లేని ఆ భిక్షగాని పాత్రలో ఒక నాణ్యము వేయగానే రోజు నాకు నాణ్యం వేసే అతను వచ్చినాడు. గ్రహించిన భిక్షగాడు ఆ భక్తుడితో ఇలా అంటాడు: అయ్యా, మీరు ప్రతిరోజు నాకు మీరు దానం చేస్తున్నారు. ఇక నాకు ఆఖరి గడియలు సమీపించాయి. రేపటికి నేను జీవించి ఉంటానో ఉండనో నాకు తెలియదు. కానీ నాకు మీతో అనుబంధం ఏర్పడింది. దానికి కారణంగా చొరవ తీసుకుని ఒక కోరిక కోరుతున్నాను. ఒకవేళ నేను చనిపోతే నా శవాన్ని నేను కూర్చున్న చోటే గొయ్యదీసి పాతిపెట్టండి అని, ఇదే నా చివరి కోరిక అని అంటాడు. అయితే ఆ భక్తుడు, నీకేమీ కాదులే, నీకేమీ అవదులే అంటాడు. నువ్వు బాగుంటావు, నేను బాగా చూసుకుంటాను అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు నిజంగానే భిక్షగాడు చనిపోతాడు. జరిగింది తెలుసుకున్న ఆ భక్తుడు వెంటనే అక్కడికి వచ్చి భిక్షగాని కోరిక మేరకు అతను కూర్చున్న స్థలంలోనే గొయ్యదీసి పాతి పెడుతూ ఉంటే ఆ ఊరి జనాలు వ్యతిరేకిస్తూ అప్పుడు ఆ భక్తుడు వాళ్ళతో వాదిస్తాడు. ఇక చేసేది ఏమీ లేక, మేము నీకు సహాయం చెయ్యం అని జనం చెప్తారు. ఆ ముష్టివాణ్ణి నీవే దానం చేసుకొని అన్నీ చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే భక్తుడు వచ్చిన మాట కోసం భిక్షగాడు కూర్చున్న స్థలంలోనే గొయ్యం తవ్వుతుంటే బంగారు నాణ్యాలు ఉండే నిధి బయటపడుతుంది. స్వర్గంలో ఉన్న భిక్షగాడు ఆ సన్నివేశాన్ని చూసి శివుణ్ణి ఇలా అడుగుతాడు: ఓ మహాదేవ, నేను నీ ఆలయం బయట కళ్ళు లేకుండా భిక్షం ఎత్తుకుని జీవించేవాణ్ణి. నేను కూర్చున్న స్థలంలోని నిధి నిక్షేపాలు పెట్టినావే, అవి నాకు తెలియనివ్వలేదే స్వామి. కానీ దారిని పోయే వ్యక్తికి ఆ నిధి నిక్షేపాలు దొరికేలా చేశావు. ఎందుకు శివయ్య ఇలా చేశావు అని భిక్షగాడు అడిగాడు. అందుకు ఆ మహాదేవుడు, నీవు నా సన్నిధిలో కూర్చొని నా నామస్మరణ చేస్తున్నావు. ఆ నిధిని నీ కోసమే దాచి ఉంచినాను. నీవు నా నామాన్ని వదిలి ధనాన్ని కోరుకుంటావేమో అని చూశాను, కానీ నీవు కోరుకోలేదు. అందుకే స్వల్పమైన ధనాన్ని నీకు ఇవ్వకుండా స్వర్గప్రాప్తి కలిగించాను. అలాగే ఆ భక్తుడు ప్రతిరోజు నా దర్శనం చేసుకుంటూ నీకు దానం చేస్తున్నాడు. నీ కోరిక మేరకు నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అందుకే సిరి సంపదలు కలిగించాను. భగవంతుడు మనం పేదవాళ్ళమా ధనవంతులమా అన్నది కాదు. ప్రతిరోజు మనం భగవంతుణ్ణి గుర్తు వచ్చినప్పుడల్లా ఒకసారైనా ఆ శివయ్యను స్మరించుకోండి చాలు. కలియుగంలో ఇంతకన్నా మనం ఏమీ చెయ్యలేం. అంతకన్నా చేసేది ఏమీ లేదు. మీకు శివయ్య ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.